ఉండకూడదు. మళ్ళీ ఒక సాక్షి వాళ్ళు రాసుకోవడానికి పనికి వస్తుంది కానీ జనాలకు ఎక్కదు. ఇంకోటి ఎప్పటికప్పుడు టాపిక్ మీద రియాక్ట్ కావాలి. మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు ఏం చేసేవాళ్ళు, పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ బీజేపీ కానీ ఆ రోజున ఎక్కడో అత్యాచారం జరిగింది, వెంటనే అది తీసుకొచ్చి ఆ పేపర్ క్లిప్పింగ్ సైకో పాలనలో అత్యాచారాలు, గంజాయి దొరికింది, సైకో పాలనలో గంజాయి దొరికింది, గంజాయి రాష్ట్రం అయిపోతుంది. ఇప్పుడు గంజాయి దొరికింది కదా, ఇప్పుడు అత్యాచారం జరిగింది కదా. చివరికి చిన్న పిల్లలు అదేదో నిన్న ప్రకాశం జిల్లాలో ఎక్కడో జరిగిందంట ఒక ఇన్సిడెంట్. అన్న అదే మీ ఏరియాలో గోదావరి జిల్లా అంబేద్కర్ కోనసీమ. నేను మా కాలేజీ గుర్తుకొచ్చింది నాకు. కాదు, ఒక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అబ్బాయిలు తమ తోటి ఒక అమ్మాయి లవ్ చేసిందే, లవ్ కూడా కాదు అతను అమ్మాయితో మాట్లాడిందని చెప్పేసి నాకు మా కాలేజీ గుర్తుకొచ్చింది. నేను కాలేజీ రోజున ఫస్ట్ రోజున క్లాస్కి వెళ్ళిన రోజున ఇలాంటి సంఘటన ఫేస్ చేశాను. అలాగే నుంచుని ముందు ఆడపిల్లలు వచ్చి కూర్చున్నారు, నేను ఫస్ట్ వెళ్ళి కూర్చున్నా, ఆడపిల్లలు వచ్చి కొంచెం మీరు వెనక సీట్లో కూర్చోండి అన్నారు. 4 సీట్ల వెనకాల కూర్చున్నా. కూర్చుంటే ఈ లోపు ఇంకోటి వచ్చేసి ఆడపిల్లందరూ వెనక పోండి అన్నాడు. అని అంతే కదా బ్రదర్ అన్నాడు, ఆడపిల్లలు మేము ముందు కూర్చుంటాం అన్నారబ్బా, అందుకని నేను వెనక్కి వచ్చాను, నువ్వేమో వాళ్ళని వెనక్కి పొమ్మంటున్నావు, మరి మాస్టర్లు ఏమంటారో తెలియదు కదా, అప్పటికి మనం లెక్చరర్ అనే పదం కూడా రాదు కదా.